హైదరాబాద్కి చిరంజీవి దంపతులు చేరుకున్నారు. వారు కాకుండా మిగిలినటువంటి సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ ఎపిసోడ్ పైన ఎలాంటి రియాక్షన్స్ వినిపిస్తున్నాయి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కావచ్చు, మిగిలినటువంటి వారు స్పందన ఎలా ఉంది? ఎందుకంటే అనేక సినిమా ఈవెంట్లను నిర్వహించాల్సి ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక నటుడికి ప్రస్తుతం అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో ఆ కుటుంబానికి కావచ్చు అండగా ఉండే ప్రయత్నం కానీ, లీగల్ ఫైట్కి తమ వంతు సహకారం కావచ్చు, ఓవరాల్గా ఏ రకమైనటువంటి స్పందన ఇండస్ట్రీ నుంచి వస్తుంది? ఎస్, అంటే చిత్ర పరిశ్రమ ఈ ఘటన ఏదైతే ఉందో దీనికి సంబంధించి చాలా షాకింగ్ గురైన పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి, ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, వాటికి సంబంధించి హీరోలు అటెండ్ అవుతూ ఉంటారు. కానీ ఈ సంఘటన ఏదైతే ఉందో పర్టికులర్గా దీని తర్వాత కంప్లీట్గా ఈ విషయంలో పబ్లిక్ ఈవెంట్స్కి చేసే విషయంలో కానీ, హీరోలు బయటకు వెళ్ళే విషయంలో కానీ చాలా జాగ్రత్తలు పాటించాలి అని చెప్పి ఒక సీరియస్నెస్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా పెరిగిందని చెప్పుకోవచ్చు. చిత్ర పరిశ్రమ నుంచి ఏంటంటే కనుక సరే ఈ చట్టం ఎవరికైనా ఒకటే, అల్లు అర్జున్ ఒక సామాన్యుడిగానే సెలబ్రిటీ పెద్ద హీరో అయినప్పటికీ కూడా పోలీసుల వ్యవస్థకు కానీ చట్టాన్ని కానీ గౌరవించి ఆయన అరెస్టు అన్నప్పుడు ఆయనతో వెంట వెళ్ళడం జరిగింది. లీగల్గా ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉన్నా ఆయన చూసుకుంటూ ఉంటారు, వాళ్ళ టీం చూసుకుంటూ ఉంటుంది. బట్ చిత్ర పరిశ్రమకు వచ్చేసరికి ఇలాంటి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అనే ఒక పాఠం అనేది ఈ ఘటన చూసిన తర్వాత అందరికీ అర్థమవుతుంది. చిత్ర పరిశ్రమ నుంచి ప్రస్తుతం అయితే అందరూ అంటే అల్లు అర్జున్ విషయాన్ని వాళ్ళందరూ సడన్గా ఇలా అరెస్టు చేస్తాం అనే విషయాన్ని అందరూ నమ్మలేని పరిస్థితి. తర్వాత జరుగుతున్న ప్రొసీడింగ్ ఇదంతా కూడా చూస్తూ ఉన్నారు, అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి కానీ ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. కానీ చిత్ర పరిశ్రమ అందరూ కూడా అంటే కేవలం చిరంజీవి ఆయన షూటింగ్లు మానుకుని కుటుంబ సభ్యులకు భరోసా ఇవ్వడంతో కానీ మిగతా చిత్ర పరిశ్రమలకు సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ పరిస్థితిని గమనిస్తూ ఉన్నారు, ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. ఏమవుతుంది అల్లు అర్జున్కి నెక్స్ట్ ఏ శిక్ష అంటే రిమాండ్కి వెళ్తారా, లేకపోతే పిటిషన్ వేశారు కూడా బెయిల్ వస్తుందనేతో పాటు సేమ్ సైడ్ అంటే ఎవరికైనా సరే భవిష్యత్తులో హైదరాబాద్కి సంబంధించి కానీ ఏదైనా సినిమా ఈవెంట్లకు సంబంధించి కానీ ఉండాల్సిన విషయంలో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. కోఆర్డినేషన్ అనేది ఖచ్చితంగా సీరియస్గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. లేదంటే ఒక ప్రాణాలు పోయే సిచ్యువేషన్ ఉంటే కనుక అది భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అది ఎంత పెద్ద హీరో అయినా సరే ఈరోజు అల్లు అర్జున్ చూసిన ఈ ఘటన చూసిన తర్వాత దీన్ని అందరూ కూడా ఒక పాఠంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చర్చ అయితే ఇప్పుడు నడుస్తూ ఉంది. ఆయన అభిమానుల్లో కూడా కొంత అంటే అల్లు అర్జున్ ఆయన రియాక్ట్ అయ్యారు అనే విషయాన్ని వాళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నారు. సేమ్ టైం అంటే ఆయన ఒక సామాన్యుడిగా అందరిలాగానే చట్టాన్ని గౌరవించి దీన్ని పోలీసులు వెంట వెళ్ళటం అనే పట్ల వాళ్ళు అంటూనే ఆయన ఈ కేసు విషయంలో పర్టికులర్గా బయటకు వస్తారు ఆయన అని చెప్పేసే విషయాన్ని కూడా వాళ్ళందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తారు.